భూమి గగన్ వాళ్ళ ఇంటికి రావటంతో, చూడు భూమి, ఎందుకు నువ్వు ఈ ఇంటికి వచ్చావు? ప్లీజ్ వెళ్ళిపో. గగన్ పూర్ణి ఇద్దరు షాపింగ్కి వెళ్ళారు. వాళ్ళు తిరిగి వచ్చే లోపలే ఇక్కడి నుంచి వెళ్ళిపోమ్మా అని శారద బతిమలాడుతూ ఉంటుంది. అత్తయ్య, మీరే ఎలాగైనా మీ అబ్బాయిని ఒప్పించాలి అత్తయ్య. మీరు అలా ఒప్పిస్తానని నాకు మాటివ్వండి అత్తయ్య అని భూమి చెయ్యి చాచి చెయ్యి ఒట్టు వేసి మాట ఇవ్వమని శారదని అడుగుతూ ఉంటుంది. అప్పుడే గగన్ లోపలికి వస్తూ ఉంటాడు. గగన్ని చూసిన శారద చాలా కంగారు పడుతూ ఉంటుంది. ఏంటబ్బా శారదత్తయ్య అలా చూస్తోంది అని భూమి వెనక్కి తిరిగి చూడగా అక్కడ గగన్ ఉంటాడు. దాంతో గగన్ చాలా కోపంగా భూమి వైపు చూస్తూ ఉంటాడు. అసలు నువ్వు ఈ ఇంట్లో ఎందుకు ఉన్నావు అని గగన్ భూమిని ప్రశ్నిస్తూ ఉంటే భూమి తలదించుకొని ఉంటుంది. వెంటనే గగన్ శరత్ చంద్రకి కాల్ చేస్తాడు. ఏంట్రా అంటూ శరత్ చంద్ర ఫోన్ లిఫ్ట్ చేసి అరుస్తూ ఉంటాడు. పెళ్లి చూపులకి నీ కూతురు భూమి ఇంట్లో లేదని, అదే పెళ్లి కూతురు ఇంట్లో లేదని చాలా ఫ్రస్ట్రేట్ ఫీల్ అవుతున్నావా మిస్టర్ శరత్ చంద్ర అని గగన్ నిలదీస్తూ ఉంటాడు. పెళ్లి చూపులు అరేంజ్ చేస్తున్నప్పుడు నీ కూతురికి ఈ పెళ్లి ఇష్టం ఉందా లేదా అని తెలుసుకునే సంస్కారం ఒక తండ్రిగా నీకు లేదా శరత్ చంద్ర? ఆ మాత్రం తెలుసుకోకుండా నువ్వు ఎలా పెళ్లి చూపులు అరేంజ్ చేస్తావు? నీ కూతురు భూమి ఇప్పుడు మా ఇంట్లో ఉంది అని గగన్ ఫోన్లో చెప్పటంతో శరత్ చంద్ర కోపంతో రగిలిపోతూ చాలా షాకింగ్గా వింటూ ఉంటాడు. గగన్ ఆ విధంగా శరత్ చంద్రతో ఫోన్లో మాట్లాడడంతో భూమి కూడా మరింత షాకింగ్గా వింటూ ఉంటుంది. అయ్యో, గగన్ ఏంటి ఇలా ఫోన్ చేసేసాడే అని శారద టెన్షన్ పడుతూ ఉంటే శివ పూర్ణి అక్కడే ఉండి ఇదంతా వింటూ ఉంటారు. ఇప్పుడు గగన్ ఫోన్ చేసి చెప్పాడు కాబట్టి శరత్ చంద్ర ఏం చేస్తాడు అన్నది రానున్న ఎపిసోడ్లో తెలుసుకుందాం.